సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గత విజయ వ్యూహాలతోనే ముందుకు సాగుతామని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వార్డుల వారీగా సమీక్ష చేసి పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ జిల్లా పరిషత్ ఎన్నికలు తప్పించుకునేందుకు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాని రద్దు చేసే కుట్రను అడ్డుకుంటామని రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి ఆనవాలను చెరిపివేయాలని ప్రయత్నిస్తే ప్రజలను కట్టుకొని ప్రతిఘటనకు సిద్ధమని హెచ్చరించారు. తప్పు మాట్లాడుతున్నారు. విట్నెస్ గా పిలిచారు. మీకు తెలవకపోతే సవరించుకోండి. హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు, విక్టిమ్ గా పిలవండి. మళ్ళీ చెప్తాను, మీరు వాడవడ గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఎంత నిజం ఉందో, 420 హామీల అమల్లో ఎంత అడుగుతున్నా, ఎందుకంటే ఊరికే అనట్లేదు. అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చింది. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లు ఇచ్చారని అడిగింది. ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో, దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన, కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు, దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట. ఎవడన్నా దొంగ కోరుతాడా నా మీద విచారణ చేయమని? ఒక అట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. నేను ఇంకోటి సూటిగా అడుగుతాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సెప్టెంబర్ 28, 2024 యానివర్సరీ కూడా అయిపోయింది, 3 నెలలు దాటిపోయింది. ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఈడీ కేసు పెట్టదు? అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్. ఇవన్నీ బట్టి దానికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్ బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. ఎట్లన్నా బీఆర్ఎస్ను బలహీనపరచాలి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి, మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందాలి. పొందండి, వీల్ ట్యాకిల్ విల్ డీల్. థ్యాంక్ యూ.